ఎడారి ఓడగా చెప్పుకునే ఒంటె గురించిన ఒక కొత్త ఆవిష్కరణ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒంటె కంటి నుంచి కారే ఒక్క నీటి చుక్క దాదాపుగా 26 విషపూరితమైన పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించారు మన దేశపు సైంటిస్టులు. అంటే ఇన్నాళ్ళు ప్రపంచాన్ని పాము కాటు నుంచి రక్షిస్తున్న గుర్రాలకు తోడుగా ఇప్పుడు ఒంటె కూడా తోడు కాబోతోంది. ఇన్నాళ్ళు పెద్దగా ఈ విషయం గురించి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కన్నీళ్లుగా ఒంటె కన్నీళ్ల గురించి చెబుతున్నారు. మన దేశంలో ఎడారులు ఉండే రాష్ట్రం రాజస్థాన్ రైతులకు ఒంటె కేవలం రవాణా సాధనంగానే చూశారు. ఇకపై పాముకాటు చికిత్సలోనూ ఒంటె కీలక పాత్ర పోషించిందన్న వార్తలు వస్తున్నాయి. బికనీర్లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ చేసిన ఒక వినూత్న అధ్యయనం ప్రకారం ఒంటె కన్నీళ్లు, దాని రోగనిరోధక వ్యవస్థ నుండి తీసిన యాంటీబాడీలు పాము విషాన్ని ధీటుగా తటస్థీకరించగలగవని తేలింది. ఈ ఆవిష్కరణతో పాముకాటు చికిత్సకు కొత్త మార్గాన్ని తెరవడమే కాకుండా ఒంటెల పెంపకందారుల ఆదాయాన్ని కూడా అమాంతం పెంచనుంది. ఎన్ఆర్సీసీ పరిశోధనలు సాస్కేల్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము విషాన్ని ఒంటెలకు టీకాలుగా వేసి ప్రయోగాలు నిర్వహించారు. ఈ జంతువుల కన్నీళ్లు, రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలు విషానికి ఉండే ప్రాణాంతక ప్రభావాలను, ముఖ్యంగా రక్తస్రావం మరియు రక్తం గడ్డకట్టడాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని గుర్తించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 1,40,000 మంది పాము కాటుకు గురవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. వీరిలో సుమారు 58,000 పాము కాటు మరణాలు సంభవిస్తున్నాయి. నిజానికి పాము కాటుకు చికిత్సలో ఉపయోగించే యాంటీవీనం ఇన్నాళ్లుగా గుర్రాల సాయంతో పనిచేస్తూ ఉన్నారు. గుర్రం ఇమ్యూనోగ్లోబులిన్ నుంచి తీసినటువంటి సాంప్రదాయ యాంటీవెనంలతో పోలిస్తే ఒంటె ఉత్పన్న యాంటీబాడీలు తక్కువ అలర్జీ ప్రతిచర్యలను కలిగించి మరింత శక్తివంతంగా ఉన్నాయని గుర్తించారు. సాంప్రదాయ యాంటీవీనంలు ఖరీదైనవిగాను, ఉత్పత్తి చేయడం సంక్లిష్టమైనవిగాను ఉన్నాయి. ఒంటె కన్నీళ్లతో యాంటీవీనం తయారీతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు సంఘటనలు ఎక్కువగా ఉండి వైద్య సహాయం తరచుగా ఆలస్యమయ్యే చోట్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిశోధన బికనేర్, జైసల్మేర్ మరియు జోధ్పూర్ వంటి ప్రాంతాల్లోని ఒంటె పెంపకందారుల సంఘాలకు ఆర్థికంగాను ప్రయోజనకరంగా నిరూపించబడుతోంది. ఎన్ఆర్సీసీ స్థానిక రైతులకు వారి ఒంటెలను నియంత్రిత మరియు సురక్షితమైన పద్ధతిలో కన్నీళ్లు మరియు రక్త నమూనాల సేకరణకు అందించమని ప్రోత్సహించింది. దీనికి బదులుగా వారికి మంచి మొత్తంలో చెల్లింపులు అందుతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ప్రైవేట్ ఔషధ తయారీదారులు వంటి ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు ఇప్పుడు ఒంటె ఉత్పన్న యాంటీబాడీల కోసం ప్రయత్నిస్తున్నాయి. అంచనాల ప్రకారం రైతులు ప్రతి ఒంటెకు నెలకు అదనంగా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇది స్థిరమైన, శాస్త్రీయంగా విలువైన కొత్త ఆదాయంగా చెప్పుకోవచ్చు. ఒంటె కన్నీళ్లలో ప్రొటెక్టివ్ ప్రోటీన్లు, లైసోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇవి నేచురల్ యాంటీబాడీ లాగా పనిచేస్తాయి. ఇక లైసోజోమ్ హానికరమైన సూక్ష్మ జీవులను విచ్ఛిన్నం చేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు, ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతోంది. దుమ్ము, సూక్ష్మ క్రిములు ముప్పు ఎక్కువగా ఉండే ఎడారిలో ఒంటె కళ్ళను ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తూ ఉంటాయి. పాము విషం ప్రభావాన్ని తగ్గించే సామర్థ్యం ఇప్పుడు బయటపడింది. ఒంటెకు ఉండే ప్రత్యేకమైన రోగనిరోధక శక్తి, విపరీత వాతావరణాలకు అనుగుణంగా మార్చుకోగల సామర్థ్యంతో ఒంటెలు చాలా సహనశీల జంతువులని చెబుతూ ఉంటారు. ఇసుక తుఫాను, చుక్క నీరు లేని ఎడారి ప్రాంతం, ఒళ్ళు కాలి మండిపోయేటంత ఎండ, ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒంటె ఆ ఎడారిలో అవలీలగా బ్రతికేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఒంటె కన్నిటికి అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఇప్పుడు కేవలం బరువు మోసే జంతువులుగా కాకుండా భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్లో ఒకదైనటువంటి దానిపై పోరాటంలో జీవ సంబంధ మిత్రులుగా మారబోతున్నాయి. లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరున్న ఒంటెపై విహారం అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. ఒంటెపై ఎడారిలో ప్రయాణించడం అంటే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరి వీటిపై రైడింగ్ విషయంలో పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ పాము కాటు నుంచి రక్షణగా సైతం నిలవబోతున్నటువంటి మాట. ఎడారిలో ఉండే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం కూడా ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్ళు కూడా కనుగొన్నారు. బ్యాక్టీరియా కణగోడలను ధ్వంసం చేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారు చేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుక రేణువుల గాలిలో ఏళ్ల తరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటి సంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్ళు చెప్పారు. అయితే ప్రపంచ స్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తోంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు.
దుబాయ్ బికనీర్లో జరిగిన స్థాయిల్లో అన్ని చోట్ల పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తూనే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడే పాము కాటు నుంచి రక్షణ కల్పించే యాంటీవీనం తయారీ గురించి కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. యాంటీవీనం తయారీకి తేళ్లు, పాముల విషం కూడా అవసరం. అవి అంతర్జాతీయ మార్కెట్లో లీటర్ విషం కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. పెద్ద ఎత్తున భద్రతల నడుమ వాటిని కేజ్లోంచి బయటకు తీసి పాయిజన్ మిల్కింగ్ చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులే పనిచేస్తూ ఉంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని అందరూ చేయలేరు. అలా సేకరించిన విషయంతో పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేస్తారు. దానినే యాంటీవీనం లేదా యాంటీవెనిన్ అని అంటారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్ తో యాంటీవీనం తయారవుతోంది. మీకు తెలుసా, యాంటీవీనం తయారీలో గుర్రాలు, ఇతర జంతువుల పాత్ర అద్భుతమని చెప్పవచ్చు. ముందు పాముల నుంచి విషం సేకరించడం జరుగుతోంది. ఆపై ఆ విషాన్ని గుర్రాలకు ఎక్కిస్తారు. గుర్రాలకు ఎంతటి పాము విషాన్నైనా తట్టుకునే సహజ సిద్ధమైన శక్తి ఉంటుంది. విషం ఎక్కించగానే గుర్రం శరీరంలో యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆపై ఆ గుర్రం శరీరం నుంచి ప్లాస్మా సేకరించే దాని నుంచి సీరం వేరు చేస్తారు. అదే తిరిగి మనుషులకు పనిచేసేలా ఇంజెక్షన్లు తయారు చేస్తారు. బేసిక్ గా ఇదే జరుగుతుంది. గుర్రాలు లేదా గొర్రెలకు చిన్న మొత్తంలో విషాన్ని ఎక్కించి సదరు జంతువులలో ఇమ్యూన్ సిస్టాన్ని ప్రేరేపించి ఆపై విడుదలైన యాంటీబాడీలను రక్తం ద్వారా సేకరించి ప్యూరిఫైడ్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్ యాంటీవీనం తయారు చేస్తున్నారు. మరి అదే పద్ధతిలో మనుషులలోనూ తయారు చేయొచ్చు కదా అన్న అనుమానం రాకుండా ఉండదు. మరి మనిషి శరీరంలోనూ పాము కాటుకు గురి కాగానే సహజ సిద్ధంగానే దానిని తట్టుకునేలా యాంటీబాడీలు విడుదలవుతున్నాయి. కానీ అవి విడుదల కావడానికి పట్టే సమయంలోనే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. టెక్నాలజీలు పెరగడంతో పామును బట్టి వాటికి సరిగ్గా పనిచేసే టైలర్ మేడ్ యాంటీవీనం తయారవుతోంది. ప్రాసెస్ ఎంత అభివృద్ధి చెందినా ప్రాథమిక విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు లేని హై క్వాలిటీ యాంటీవీనం ఇంజెక్షన్లు తయారవుతున్నాయి. గతంలో ఈ ఇంజెక్షన్లు నరాల ద్వారా ఇంజెక్ట్ చేసేవారు. దానివల్ల శరీరంలో రియాక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు కండలోనికి, చర్మానికి ఇవ్వడం వల్ల తీవ్రమైన రియాక్షన్లు తగ్గిపోయాయి. పాము కాటుకు గురవగానే ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా యాంటీవీనంను పాము కాటుకు గురైన వ్యక్తి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దాంతో పాము విషం ప్రభావం తగ్గిపోతోంది. అయితే అప్పటికే విష ప్రభావంతో జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. అప్పటి నుంచి శరీరం నష్టపోకుండా యాంటీవీనం కాపాడుతోంది. 1890 సంవత్సరంలో ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆల్బర్ట్ కాల్మెట్ యాంటీవీనం కనిపెట్టడం జరిగింది. 1895లో కాల్మెట్ కృషి ఫలించింది. పాశ్చియర్ ఇన్స్టిట్యూట్ లో తాను కనుగొన్న పద్ధతిలో మొదటి యాంటీవీనం ఇంజెక్షన్ తయారు చేయడం జరిగింది.